ఐగుప్తు దేశాన్ని కరువు నుండి అద్భుతంగా కాపాడిన యోసేపు చనిపోయాడు. ఐగుప్తీయులు కూడా యోసేపు కొరకు దుఃఖించారు. హెబ్రీలను కరువు నుండి కాపాడుటకు దేవుడు యోసేపును వాడుకున్నాడు. గొప్ప జ్ఞానవంతుడైనటువంటి నాయకుడు యోసేపు చనిపోయాడు. 300 సంవత్సరాలు గడిచిన తర్వాత హెబ్రీలు ఒక గొప్ప జనాంగంగా విస్తరించారు. ఐగుప్తునకు రాజుగా వచ్చినటువంటి కొత్త ఫరో హెబ్రీలు మనకు విరోధంగా శత్రువులతో చేరి యుద్ధము చేయదోరేమో అని భయపడి హెబ్రీలందరినీ కూడా బానిసలుగా చేసుకున్నాడు. ఫరో హెబ్రీలతో చాలా క్రూరంగా వ్యవహరించాడు. తన కొరకు ఒక గొప్ప పట్టణం కట్టవలసిందిగా వారి చేత బలవంతపు దాస్యం చేయించాడు. ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది హెబ్రీలు మరీ ఎక్కువగా విస్తరించారు. ఒక రోజున రాజు హెబ్రీలలో పుట్టినటువంటి ప్రతి కుమారుణ్ణి నైలి నదిలో పారవేయుడి అని ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞను జారీ చేశాడు. దుష్టుడైనటువంటి ఐగుప్తు రాజు హెబ్రీలు విస్తరింపకూడనట్లు పసిపిల్లలను కూడా చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఒక హెబ్రీ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. రాజాజ్ఞకు భయపడి తమ బిడ్డను ఒక జమ్ము పెట్టెలో ఉంచి దానికి జిగట మట్టును కీలును పూసి నది ఒడ్డున ఉంచారు. ఆ జమ్ము పెట్టె ఆ చిన్న పిల్లవాడిని మోసుకుంటూ మెల్లగా నీటిలో వెళ్తూ ఉంది. ఆ పెట్టెలో ఉన్నటువంటి పిల్లవాడికి ఏం జరగబోతుందో, ఆ పిల్లవాడిని అక్క వానికి ఏమి సంభవిస్తుందో అని కొంత దూరంలో నిలబడి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది. అనుకోకుండా ఫరో కుమార్తె తన పనికత్తెలతో కలిసి స్నానం చేయుటకై ఆ నది ఏటికి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్టెను దాచే అవకాశం ఏమాత్రమూ లేదు. అక్కడ పొదలో ఒక పెట్టె ఉంది, అందులో ఏముందో చూడండి అని తన పనికత్తెలతో అంది. వారు ఆ పెట్టెను తెరిచి చూచినప్పుడు ఏడ్చుచున్నటువంటి ఒక పిల్లవాడిని కనుగొన్నాడు. వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడు అని ఫరో కుమార్తె అంది. నువ్వెంత అందంగా ఉన్నావు అంది పిల్లవాడిని. అందాన్ని చూసి ఫరో కుమార్తె బహుశా ఆమె పిల్లవాడిని ఎత్తుకొని లాలించి ఉండవచ్చు. దేవుడు ఖచ్చితంగా ఆ పిల్లవాడి అక్కకు మంచి జ్ఞానం ఇచ్చి ఉండాలి. కనుకనే అతని అక్క వెంటనే ఫరో కుమార్తె వద్దకు వెళ్ళి, ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదాన్ని తీసుకొని రానా అని అన్నది. అందుకు ఫరో కుమార్తె అంగీకరించి నువ్వు వెళ్ళి తీసుకొని రా అని అన్నది. ఎవరిని దాదిగా తెచ్చుటకు ఆ అమ్మాయి పరిగెత్తిందని మీరు అనుకుంటున్నారు? అమ్మ త్వరగా రా అని ఆ అమ్మాయి తల్లిని త్వరపెట్టింది. బహుశా జరిగిన విషయాలన్నిటినీ కూడా వివరించుటకు సమయం లేదేమో. వారిద్దరు త్వరగా ఫరో కుమార్తె యొద్దకు వచ్చారు. నది దగ్గర ఫరో కుమార్తె పిల్లవాడిని ఎత్తుకొని ఉంది. నా కొరకు వీడిని పెంచు, నేను నీకు జీతం ఇస్తానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు అని అర్థం. ఈ విధంగా మోషే తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు. వారు మోషేకు దేవుని మరియు దేవుని యొక్క ప్రజలను ప్రేమించడం నేర్పించారు. త్వరలో మోషే ఫరో రాజమందిరంలో నివసించబోతున్నాడు. మోషే ప్రాణాన్ని కాపాడిన దేవుడు మోషే కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు.